హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో గాంజాయి కార్యకలాపాలు ఇప్పుడు చేప కింద నీరులా విస్తరిస్తున్నాయి. ముఖ్యంగా ఈగల్ అధికారులకు హెచ్సియులో ఏదైతే గాంజాయికి సంబంధించిన వ్యవహారాలపై సమాచారం వచ్చిన తర్వాత ఈగల్ అధికారులు హెచ్సియులో మెరుపు దాడులు నిర్వహించారు. సో ఇదే క్రమంలో ఒక పెడ్లర్ను అదుపులోకి తీసుకున్నారు. బిశ్వా అనేటువంటి వ్యక్తి అస్సాం నుండి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి డ్రగ్స్ తీసుకొచ్చి ఇక్కడ విక్రయాలు జరుపుతున్నారు. ఒక గాంజాయి కాదు, ఇతర రకాల డ్రగ్స్ని కూడా అక్కడ సప్లై జరుగుతున్నట్టు ఈగల్ అధికారులు గుర్తించారు. ఇక్కడ ప్రధానంగా హెచ్సియు స్టూడెంట్స్ వీళ్ళే గాంజాని ప్రొక్యూర్ చేసుకోవడం కావచ్చు. ఈ స్టూడెంట్స్ నుంచే మిగతా స్టూడెంట్స్కి అంటే పెడ్లర్లు వాళ్ళే ఉన్నారు, అలాగే కన్జ్యూమర్లు కూడా వాళ్ళే ఉన్నారు. సో ఇక్కడ వారి ద్వారానే ఈ గాంజా ఇక్కడికి రావడం. సో ఇక్కడ ఉన్నటువంటి సప్లయర్లుగా ఉన్నటువంటి కన్జ్యూమర్లుగా ఉన్నటువంటి స్టూడెంట్స్కే దీన్ని సప్లై చేయడం, దీని వెనుక కూడా ఒక పెద్ద రాకెట్ నడుస్తున్నట్టు కూడా ఈగల్ అధికారులు చెప్తున్నారు. ఇక్కడ ప్రధానంగా ఏదైతే ఇప్పుడు పట్టుబడినటువంటి బిశ్వా అనేటువంటి వ్యక్తి థియేటర్ ఆర్ట్స్కి సంబంధించిన విద్యార్థి, మెరిట్ స్టూడెంట్గా ఉన్నటువంటి వ్యక్తి గాంజాయికి అడిక్ట్ అయ్యాడు. సో గాంజాయికి అడిక్ట్ అయిన తర్వాత రోజు దాదాపు 500 గ్రాములకు సంబంధించిన గాంజాయి విక్రయాలు హెచ్సియులో జరుపుతున్నట్టు ఈగల్ అధికారులు అయితే గుర్తించారు. ఇక్కడ చాలామందికి గాంజాయి విక్రయాలు అనేవి ఇక్కడ ప్రధానంగా ఇక్కడ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి బిశ్వా కావచ్చు, ఆ తర్వాత మిగతా పెడ్లర్లుగా మారినటువంటి 4-5 విద్యార్థుల ద్వారానే గాంజాయితో పాటు ఇతర డ్రగ్స్ సబ్స్టెన్స్ అనేది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సప్లై అవుతున్నట్టుగా కూడా ఈగల్ అధికారులు దర్యాప్తులో తేల్చారు. సో ఇప్పుడు బిశ్వాని అదుపులోకి తీసుకున్నారు. దీంతోపాటు సందేశ్ అనేటువంటి మరో పెడ్లర్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఇద్దరు పెడ్లర్లను అదుపులోకి తీసుకున్న తర్వాత వీరికి సంబంధించిన మొబైల్స్ని స్వాధీనం చేసుకున్న తర్వాత ఈ మొత్తం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సెంట్రిక్గా వీరు జరుగుతున్నటువంటి డ్రగ్స్ కార్యకలాపాలు అన్నీ కూడా బయటకు వచ్చాయి. దాదాపు ఈ ఇద్దరు స్టూడెంట్సే 10ల సంఖ్యలో ఉన్నటువంటి విద్యార్థులకు గాంజాయితో పాటు ఇంకా ఇతర డ్రగ్స్ సబ్స్టెన్స్ని విక్రయాలు జరుపుతున్నట్టుగా కూడా ఈగల్ అధికారులు గుర్తించారు. అస్సాంతో పాటు గోవా వెళ్ళి ఈ డ్రగ్స్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఏదైతే బస్సు ద్వారా ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులకు విక్రయిస్తున్నారు. అయితే ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఒక్కో ప్యాకెట్ని దాదాపు 5 గ్రాముల నుండి 10 గ్రాముల వరకు ప్యాకెట్లు గాంజాయిలు చేసి వాటిని విక్రయిస్తున్నారు. ఒకవేళ డిమాండ్ ఎక్కువగా ఉంటే కనుక హషీష్ ఆయిల్ని కూడా ఉన్నటువంటి డిమాండ్ మేరకు వారు ప్రొక్యూర్ చేసుకొని అస్సాం నుండి ఇక్కడికి తెప్పించి వీరికి విక్రయాలు జరుపుతున్నట్టుగా కూడా ఈగల్ అధికారులు గుర్తించారు. సో ఈగల్ అధికారులకు ప్రధానంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 10ల సంఖ్యలో కన్జ్యూమర్స్ ఉన్నారు. కానీ వీరికి ఎవరి ద్వారా ఈ గాంజాయి సరఫరా అవుతుందన్నటువంటి దానిపైన దాదాపు 6 నెలలుగా కూడా నిఘా పెట్టారు. సో నిఘా పెట్టిన తర్వాత ఈగల్ అధికారులకి ఒక క్లారిటీ వచ్చింది. లోపల ఉన్నటువంటి విద్యార్థులే పెడ్లర్లుగా మారి ఈ గాంజాయి సరఫరా చేస్తున్నట్టుగా కూడా గుర్తించారు. సో ఇప్పుడు గాంజాయి మాత్రమే కాదు, ఇంకా ఇతర రకాల డ్రగ్ సబ్స్టెన్స్లను కూడా ఇద్దరు విక్రయాలు జరుపుతున్నారు. సో ఇప్పుడు సందేశ్తో పాటు బిశ్వా ఇద్దరు కూడా మెరిట్ స్టూడెంట్స్, ఒకళ్ళు థియేటర్ ఆర్ట్స్లో చేస్తున్నారు, ఆ తర్వాత ఇంకొకళ్ళు ఎంటెక్ చేస్తున్నారు. ఈ ఇద్దరు విద్యార్థులు చాలా మెరిట్ స్టూడెంట్స్గా చెప్తున్నారు. సో వీరే ఇప్పుడు డ్రగ్స్కి అడిక్ట్ అవ్వడం, సో వీరి ద్వారా కొంతమంది విద్యార్థులకు అక్కడ డ్రగ్స్ సరఫరా కావడం పట్ల కూడా ఇటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అక్కడ కూడా వాళ్ళు కూడా రిజిస్ట్రార్ కావచ్చు, ఆ తర్వాత వైస్ ఛాన్సలర్ కూడా సీరియస్గా దృష్టి పెట్టారు. సో ఇప్పుడు మొత్తం యూనివర్సిటీ సెంట్రిక్గా 10ల సంఖ్యలో ఈ గాంజాయికి అడిక్ట్ అవుతున్నటువంటి విషయం ఇప్పుడు ఈగల్ అధికారులు తెలిసిన తర్వాత ఈ మొత్తం ఇంటర్నల్ ఎంక్వైరీ జరుగుతుంది. సో విద్యార్థులకు ఏ రకంగా డ్రగ్స్ సరఫరా అవుతుంది, సో ఇక్కడ యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ అనేది ఉన్నా కానీ కూడా అది పనిచేయకపోవడం కావచ్చు, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు దాన్ని పెద్దగా పట్టించుకోకపోవడం కావచ్చు, వాళ్ళే కన్జ్యూమర్లుగా కాకుండా పెడ్లర్లుగా మారడం కావచ్చు. సో ఇంత విపరీతమైనటువంటి ధోరణులకు పోవడం వెనుక ఉన్నటువంటి వ్యవహారం పైన కూడా ఇటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్తో పాటు రిజిస్ట్రార్ ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. విద్యార్థులందరితో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ డ్రగ్ ఫ్రీ యూనివర్సిటీగా ఉండేందుకు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపై కావచ్చు, వారికి దాని ద్వారా కలిగేటువంటి పరిణామాలపై కూడా విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న పరిస్థితి అయితే ఈరోజు కనిపించింది. సో ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఇంత పెద్ద ఎత్తున విద్యార్థులకు గాంజాయి సరఫరా అవుతుందన్నటువంటి అంశం వెలుగులోకి వచ్చిన తర్వాత ఒక్కసారిగా పేరెంట్స్ కూడా షాక్ గురయ్యారు. తమ విద్యార్థులు అక్కడ మెరిట్ స్టూడెంట్ అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకోవాలంటే ఒక మెరిట్ స్టూడెంట్ అంటే 85% ఎబో వచ్చినటువంటి వాళ్ళు మాత్రమే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సీట్ వస్తుంది. సో అలాంటి మెరిట్ స్టూడెంట్ ఉన్నటువంటి విద్యార్థులు ఎన్నో ఉన్నత ఆశయాలతో ఒక భవిష్యత్ ప్రణాళికలు వేసుకున్నటువంటి విద్యార్థులు అక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వారికి ఒక గోల్గా పెట్టుకుంటారు. సో అలాంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్ళాక వారు పక్కదారి పట్టడం, ఒకవైపు విద్యా వ్యవస్థనంతా కూడా పూర్తిగా పక్కదారి పట్టించి ఈ రకంగా చెడు వ్యసనాలకు అలవాటు పడడం పట్ల మాత్రం ఇప్పుడు తల్లిదండ్రుల్లో కూడా ఒక ఇంత ఆందోళన కలిగిస్తోంది. ఒకవైపు పేరెంట్స్కి కూడా హెచ్సియు యాజమాన్యం పిలిచి కౌన్సిలింగ్ కల్పిస్తున్నారు. అలాగే ఈగల్ ఫోర్స్ అధికారులు కూడా పేరెంట్స్కి కొంత అవగాహన కల్పిస్తున్నారు. విద్యార్థులకు సంబంధించిన కదలికలు ఒకవేళ హాస్టల్కి వెళ్ళినా కానీ కూడా విద్యార్థులు ఏ రకంగా ఉంటున్నారు, వారి బిహేవియర్ కావచ్చు, వారికి ఇచ్చేటువంటి పాకెట్ మనీ విషయం కావచ్చు, ఇలాంటి అంశాల పట్ల తల్లిదండ్రులు కొంత జాగ్రత్త వహించాలి. అలాగే చెడు వ్యసనాలు బారిన పడకుండా తల్లిదండ్రులే స్వయంగా వారికి కౌన్సిలింగ్ కల్పించడం ద్వారా పిల్లలు పక్కదారి పట్టించకుండా
చూడాల్సిన బాధ్యత వారిపైన కూడా ఉంటుందని చెప్తున్నారు. అట్ ది సేమ్ టైం యూనివర్సిటీలో ఉన్నటువంటి సిబ్బంది కూడా ఖచ్చితంగా ఇలాంటి వాటిని అరికట్టేటువంటి విషయంలో ఒక సీరియస్ యాక్షన్ ప్లాన్తో ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే యూనివర్సిటీలో ఇంత పెద్ద ఎత్తున అంటే ఇప్పుడు కేవలం 17 మంది విద్యార్థులు ఈ ఇద్దరు పెడ్లర్ల ద్వారా కన్జ్యూమర్ లిస్ట్ ఐడెంటిఫై చేస్తే ఇంకా వీరి ద్వారా ఇంకా ఎంతమందికి ఇలాంటి గాంజాయి సరఫరా అవుతుంది అనేది కూడా ఒక ఆందోళన కలిగించేటువంటి అంశం. కాబట్టి ఇటువంటి వాటి విషయంలో ఇటు పేరెంట్స్ కావచ్చు, ఆ తర్వాత ఇటు హెచ్సియు యాజమాన్యం కావచ్చు, ఆ తర్వాత ఈగల్ అధికారులు కావచ్చు, వీటన్నిటికీ సంబంధించిన విషయంలో ఒక కోఆర్డినేటెడ్గా పనిచేసి ఇలాంటి యూనివర్సిటీలో డ్రగ్స్ని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తూ ఉంది.